నల్ల శంకరన్న గారిని గెలిపించడానికి ముఖ్య కారణం తను చేసిన అమ్మా నాన్న పెట్టి నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాల దృష్ట్యానే వారిని మేము ఏకగ్రీవంగా అసలు పోటీ లేకుంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ పోటీ అనేది వచ్చింది కాబట్టి ఇంత తిరిగినా కానీ వారి అభివృద్ధి ఫలాలు ఇంటింటికి చెందని ఇల్లు లేదు. ఎవరైనా చనిపోతే ఇంకా మంచి కన్నా లేట్ వస్తారు కాబట్టి చెడుకు మున్సిపాలిటీ అన్న రారు, అన్న వ్యాన్ వస్తుంది, అన్న వస్తాడు. మళ్ళీ ఫస్ట్ రోజు కానీ వాళ్ళకి భోజన సదుపాయం, లాస్ట్ రోజు 11వ రోజు కానీ తనకు వీలైనంత సహాయం చేస్తూ గత 15 సంవత్సరాల నుంచి పోటీలో లేకున్నా కానీ తన వంతు తను సాయంగా చేసుకుంటూ వస్తుండు. కాబట్టి ఈ 56 డివిజన్ వాళ్ళు అన్నను కోరుకోవడం జరిగింది. అన్నకు టికెట్ రావడం మా అదృష్టంగా భావించి 60 సీట్లలో మొదటి స్థానం అన్నదే గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. 50వ డివిజన్లో మేము టీఆర్ఎస్ని గెలిపించుకుంటా అని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ని ఇంతకుముందు గెలిపించుకున్నాం. 6 హామీలు ఏది చెయ్యలేదు. మాకు ఒక బస్సు ఫ్రీ చేసిండ్రు, పింఛన్ ఇవ్వలేదు, ఇంకేంటిదంటే 25 మందలు కూడా ఇవ్వలే మహిళలకు. మనకు ఏదేదో వాళ్ళు ఏం చేయలేదు. మేము 50వ వార్డు నుంచి మనం గెలిపించుకుంటా అని టీఆర్ఎస్ను పిట్టం స్వరూప గారు లక్ష్మణ్ గారును గెలిపించుకుంటా అని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఇది 56వ డివిజను. నల్లశంకరన్న కాంగ్రెస్ తరఫున చేతి గుర్తుకు మా ఓటు. భారీ మెజార్టీతో నల్లశంకరన్న గెలిపిద్దాం అనుకున్నాము. భారీ మెజార్టీతో ఇంటింటికి ప్రతి ఇంటికి భార్య భర్త పిల్లలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మునిగిపోయినరు. నల్లశంకరన్న భారీ మెజార్టీతో గెలిపించుకొని అన్న చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే కౌన్సిలర్గా లేకముందు సుత మన చెరువు కట్ట పోషవ తల్లి కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, ఇటు గోపాలవాడకు మా కాళీమాతది, కాళీభైరవ, తర్వాత ఇంటింటికి ఎవరికి ప్రాబ్లం ఉన్నా, ఎవరింటి ఏమైనా అపకాయ శుభకారం జరిగినా కానీ 10,000 5,000 సాయం చేయడం కానీ, ఇంటింటికి ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్నా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి సాయం చేయడం వల్ల ఎన్నంటి ఉండి నేను మీకు ఒక పెద్ద కొడుకులాగా ఉన్నాను అని చెప్పని ప్రతి మన హమాలి వాడ కాకుండా చుట్టూ 4 వారాలు సుధా కవర్ చేసి తను చచ్చిపోయిన వాళ్ళకు రథం లేకుండా ఒకప్పుడు చెరువుకు అక్కడ తీసుకుపోవాలంటే గంగకు చాలా కష్టమయ్యేది. మాకు రథం కొనిచ్చిండు, అన్ని వారాలు అది సేవ చేస్తుంది. అన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ప్రేమసాగర్ రావు ఆరోగ్యంగా మంచిగా ఉండి సార్ చేసిన 2 ఏళ్లలో చాలా చక్కటి పనులు ఉన్నాయి. సార్ మళ్ళీ తనే కావాలని మేము కోరుకుంటున్నాము. అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తాము. 60 డివిజన్లలో ఖచ్చితంగా 60 సీట్లు రావాలని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. లక్ష్మణ్ గారికి స్వరూప గారికి గెలిపించుకుంటాం. మా వాడలో ఏం పనులు అవుతలేదు. నాకు ఇంతవరకు పింఛన్ వస్తలేదు. 5 సంవత్సరాలు ఆయన చనిపోయి నేను ఒక్కదాన్ని ఉంటాను. మాకు ఇల్లు లేదు. 50 సంవత్సరాలు అన్న పెళ్లి ఇప్పటిదాకా ఇల్లు లేదు. మా బీద వాళ్ళ గోర్లు ఎవరు ఈనకుంటే ఎట్లా సార్? మేము ఇలా గెలిపించుకుంటాం, మా ఇష్టం. ఈరోజు మా గౌతమ్ నగర్లో 50వ డివిజన్ రాళ్లపేట గౌతమ్ నగర్లో ఎలక్షన్ వచ్చింది. ప్రజలందరం మేమందరము, ఎందుకంటే అప్పుడున్నటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధికి మేమందరం ఆకర్షితులైనాం. కానీ కొంత మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు మేమందరం ఆకర్షితులై కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలన మేము చూసినాం. ఏదొక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేవలం మహిళలకు ఫ్రీ బస్ పెట్టి పురుషులకు దాన్ని డబుల్ ఛార్జ్ చేసిండు. మహిళలే జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేదు. మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం 2,500 లేవు. ఆడపిల్లకు ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లకి స్కూటీ ఇస్తున్నారో దాంట్లో కూడా మేము ఆకర్షితులయ్యేప్పుడు కాంగ్రెస్ కోటేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రజలు ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ చూసినాక టీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి భావిస్తూ ఉన్నారు. 100కు 100% ఇప్పుడున్నటువంటి ఈ మంచిర్యాల మున్సిపాలిటీ డివిజన్లో నాకు తెలిసినంత వరకు ప్రజలందరూ కూడా కారుకు పెద్ద ఎత్తున పట్టం కట్టి కారు పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. నా పేరు టేకం కమల. గత సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఉన్నది. మాకు ఫస్ట్ సింగిల్ గ్రామ పంచాయతీ ఉండే, ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. మాకు సింగిల్ గ్రామ పంచాయతీ ఉండగా కూడా మాకు అభివృద్ధి అనేది మా 12వ నంబర్ వాళ్ళకి జరగలేదు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన కాడి నుంచి కూడా మాకు అభివృద్ధి అనేది జరగలేదు. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఇప్పుడైనా మన 12వ నంబర్ వాళ్ళకి అభివృద్ధి జరుగుతుందేమో అని ఆశిస్తున్నాము. మా అభివృద్ధి ఏంటంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. ఇంతవరకు మాకు నాళీలని లేవు, రోడ్స్ అని లేవు, కరెంట్ కంబలని లేవు, మాకు బుగ్గలు పెట్టే వాళ్ళని లేరు. ఇంతవరకు మేము ఫస్ట్ నుంచి ఎంత చెత్త కుప్పలు అయితే ఉన్నామో ఇప్పుడు కూడా మేము అంతే ఉన్నాము. ఇది మున్సిపాలిటీ వచ్చింది,
కౌన్సిలర్లు నిలబడ్డారు. వాళ్ళు గెలిస్తే మాకు ఇది చేస్తారని మేము ఓటర్గా ఆశించి ఓటేయాలని అనుకుంటున్నాం.